జై శ్రీమన్నారాయణ. ఈరోజు 142 రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే చతుర్థాంసే సప్తమోధ్యాయ జమదగ్ని విశ్వామిత్ర జనన వర్ణనం. శ్రీ పరాశరమువాచ తస్యాప్యాయుర్ధీమాన్నమావసుః విశ్వావసుః శ్రుతాయుః శతాయుః ఆయుతాయురితి సంజ్ఞా షట్సుతాభవన్. శ్రీ పరాశరులు పలికిరి. ఆ పురూరవునకు ధీమంతుడైన ఆయువు, అమావసువు, విశ్వావసువు, శృతాయువు, శతాయువు, అయుతాయువు అని పేరుగల 6 పుత్రులు కలిగిరి. తదా మావా సోర్భీమనామా పుత్రో భవత్. అమావసునకు భీముడను పుత్రుడు కలిగను. విష్ణు చిత్తేయ వ్యాఖ్యా తదేతే అల్పత్వాత్ ప్రథమమావసోర్వ్యం సూక్తి ఏవం నహుషస్యాప్యనంతరాధ్యాయే. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం. తథా అని అల్పము కావున మొదటి అమావాస వంశమును చెప్పుచున్నారు. ఇట్లే తరువాతి అధ్యాయంలో నహుష వంశము చెప్పబడను. భీమస్య కాంచనః కాంచనాత్సు హోత్రః తస్యాపి జన్హుః. భీమునకు కాంచనుడు, కాంచనకు సుహోత్రుడు, సుహోత్రునకు జన్హువు. యో సౌవ్యజ్ఞవాటమఖిలం గంగాంభసా ప్లావితమవలోక్య క్రోధ సంరక్తలోచనో భగవంతం యజ్ఞపురుషం ఆత్మని పరమేణ సమాధినా సమారోప్య అఖిలామేవ గంగామపి భవత్. ఈ జన్హు మహర్షి తన యజ్ఞశాలని మొత్తాన్ని గంగాజలము ముంచుట చేత చూచి కోపముతో ఎర్రబారిన కనులు కలవాడై యజ్ఞపురుష భగవానుని పరమసమాధితో ఆత్మలో ఆరోపించి సకల గంగాజలమును త్రాగెను. అధైనం దేవర్షయ ప్రసాదయామాసుః. అంతటా ఈ జన్హువును దేవతలను ఋషులు ప్రసన్నులను చేసిరి. దోహితృత్వే చాస్య గంగామనయన్. గంగను ఇతనికి కూతురుగా చేసిరి. జన్హోస్య సుమంతుర్నామ పుత్రో భవత్. జన్హువునకు సుమంత్రుడను పుత్రుడు కలిగను. తస్యాప్యజకః తతో బలాశ్వకాశ్వః తస్మాత్ కుశః తస్యాపి కుశాంబా కుశనాభా అధూర్తరజసో వసుశ్చేతి చత్వారః పుత్రాః బభూవుః. సుమంత్రునకు అజకుడు, అతనికి బలాకాశ్వుడు, అతనికి కుశుడు, ఆ కుశునికి కుశాంబ, కుశనాభ, అధూర్తరజస, వసువు అను 4 పుత్రులు కలిగిరి. తేషాం కుశాంబః శక్రతుల్యో మే పుత్రో భవేదితి తపశ్చకార. ఆ 4 కుశాంబుడు నాకు ఇంద్రునితో సమానమైన పుత్రుడు కావాలి అని తపస్సు చేసెను. తం చోగ్ర తపసమవలోక్యమా భవత్వన్యోస్తత్తుల్యవీర్యః ఇత్యాత్మనైవ స్యేంద్రః పుత్రత్వమగచ్చత్. ఆ కుశాంబుడు ఉగ్ర తపస్సు చేయటాన్ని చూచి నా వంటి వీర్యవంతుడు ఇంకొకడు వద్దు అని తానే అనగా ఇంద్రుడే అతనికి పుత్రుడాయను. సగాధిర్నామ పుత్రః కౌశికో భవత్. ఆ పుత్రుడే గాధి. అతనే కుశునకు మనవడు కాన కౌశికుడాయను. గాధిశ్చ సత్యవతీం కన్యామజనయత్. గాధి సత్యవతి అను కన్యను పొందెను. తాం భార్గవః రుచికో వవ్రే. ఆ సత్యవతిని భృగువంశము వాడు రుచీకుడు వరించెను. గాధిరష్యతి రోషణాయాతి వృద్ధాయ బ్రాహ్మణాయ దాతుమనిశ్చన్ ఏకతస్యామ కర్ణానాం ఇందువర్చ సామనిలరం హసామస్వానాం సహస్రం కన్యాశుల్కమయాచతః. గాది కూడా మహాకోపిష్టి. అతి వృద్ధుడైన బ్రాహ్మణునకు ఇయ్యకోరక ఒకవైపు శ్యామకర్ణములు గల చంద్రకాంతి గల వాయువేగము కల 1000 గుర్రములను కన్యాశుల్కముగా కోరెను. తేనాపి ఋషిణా వరుణ సకాసాదుపలభ్య అశ్వతీర్థోత్పన్నం తాదృశమస్వ సహస్రం దత్తం. ఆ రుచీకుడు కూడా వరుణుని నుండి పొంది అశ్వతీర్థమున పుట్టిన అటువంటి 1000 గుర్రములనిచ్చెను. తతస్తాం రుచీకః కన్యాముపయేయే మే. అంతటా రుచీకుడు కన్యను వివాహమాడెను. రుచీకశ్చ తస్యాశ్చరుమప్యత్మపత్యార్థం చకార. రుచీకుడు ఆ సత్యవతికి సంతానము కొరకు చెరువును సిద్ధము చేసెను. తత్ప్రసాదాదితశ్చ తన్మాత్రే క్షత్రవర పుత్రోత్పత్తయే చరుమ పరం సాధయామాస.
ఆమె ప్రార్థించగా సత్యవతీ మాత కొరకు ఉత్తమ క్షత్రియపుత్రుడు కలుగుటకు ఇంకొక చరువును సాధించను. ఏష చరుర్భవత్యా అయమపరశ్చరు త్వన్మాత్ర సమగుపయోజ్య ఏత్యుక్త వనం జగామ. ఈ చరువును నీవు ఇంకొక చరువును తల్లి ఉపయోగించాలి అని చెప్పి అడవికేగను. ఉపయోగకాలే చతాం మాత సత్యవతి మాహ. ఉపయోగించు సమయమున తల్లి సత్యవతితో ఇట్లు పలికెను. పుత్రి సర్వ ఏవాత్మపుత్రమతి గుణమభిలషతి నాత్మజాయా భాతృగుణేష్వతి వాదృతో భవతీతి. పుత్రి, అందరూ తన పుత్రుడు గుణవంతుడు కావాలని కోరుకుంటారు, తన భార్య సోదరుని గుణములలో అతిగా ఆదరము చూపరు. విష్ణు చిత్తే వ్యాఖ్య పుత్రీతి ఆత్మజ్ఞాయ ఆత్మనో భార్య. విష్ణు చిత్తే వ్యాఖ్యానం పుత్రి అని, ఆత్మజాయ తన భార్య. అతోర్హసి మమాత్మీయం చరుం దాతుం మదీయం చరుం ఆత్మనోపయోక్తుం. అందువలన నీవు నా చెరువును ఉపయోగించము, నీ చెరువును నేను ఉపయోగించదను. మత్పుత్రేణ హి సకల భూమండల పరిపాలనం కార్యం కియద్వా బ్రాహ్మణస్య బలవీర్య సంపద ఇత్యుక్తా సా స్వచరుం మాత్రే దత్తవతి. నా పుత్రుడు సకల భూమండలమును పరిపాలించవలేను, వాని ముందు బ్రాహ్మణుని బల వీర్య సంపద ఎంత అనగా సత్యవతి స్వచరువును తల్లికి ఇచ్చినది. ఆదవనాదాగత్య సత్యవతి ఋషిరపశ్యత్. అంతటా రుచిక మహర్షి వనము నుండి వచ్చి సత్యవతిని చూచెను. అహచైనామతి పాపే కిమద కార్యం భవత్యా కృతం అతిరౌద్రం తే వపుర్లక్ష్యతే. రుచికుడు ఆమెతో, పాపాత్మురాలా, నీవు చేయకూడని పనిని చేసితివేమి? నీ శరీరము అతిరౌద్రముగా కనపడుచున్నది. సశేషము. జై శ్రీమన్నారాయణ.